brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకుల్ని వేధించిన పోలీస్ అధికారుల్ని చట్టం ముందు నిలబెడతామన్న జగన్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ భాష ఆలోచన ఎప్పటికీ మారదని మరోసారి రుజువైందన్నారు. ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం. ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు. ఆయన మాట్లాడేది బట్టలు తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది. ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటి తీసేస్తే సరిపోతుంది.